నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, సాధారణంగా ఇప్పుడు ఏ టాపిక్ చూసినా సరే ఏదో ఒక కాంట్రవర్సీతోనే నడుస్తుంది. అవును. సో నాకు ఉన్న ఒక చిన్న ఆతృత ఏంటి అంటే, ఇప్పుడు ప్రెజెంట్ జానీ మాస్టర్ ఆల్రెడీ ఒక ఇష్యూలో ఇరుక్కుపోయారు. అవునమ్మా. సో దానికి సంబంధించి ఆయన కోర్టుకు వెళ్ళడము, రిమాండ్ లో ఉన్నారు ప్రస్తుతం. మ్మ్. సో ఆయన బయటకు వస్తారా, నిజంగానే ఆయన ఈ హెరాస్మెంట్ ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఇవి నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఒక్కసారి ఆయన జాతకాన్ని మీరు చెక్ చేసి జైలుకు వెళ్తారా, ఆయనకు అలాంటి యోగం ఉందా లేదా అనేది తెలుసుకోవాలని ఉంది గురించి. అంటే అలా కాదమ్మా. సరే, మీ మీ ఆతృత, మీ ఇది నాకు అర్థమైంది. బట్ ఏంటంటే ఎప్పుడు కూడా జాతకం వాళ్ళ డేటు, టైము, ప్లేస్ ఉండాలి. వాళ్ళు అడగాలి వాళ్ళంత వాళ్ళుగా. అడిగితే మనం చెప్పాలి. దిస్ ఈజ్ అ రూల్ యాక్చువల్గా. ఓకే. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే, మీరు డేట్ ఆఫ్ బర్త్ మీ దగ్గర ఉందా అసలు ఫస్ట్? నా దగ్గర లేదు, కానీ గూగుల్ నార్మల్గా ఉంటుంది కదా గురించి. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. గూగుల్లో ఉన్నది కరెక్ట్ అయితే కనుక, ఉదాహరణకి ఇప్పుడు గూగుల్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పండి. 2 జూలై 1982 గురూజీ. అండ్ నెల్లూరులో పుట్టారు. సరే, ఈ విషయం చెప్పే ముందు మనం ఒక నెల రోజుల క్రితం ఆల్రెడీ కుజుడు శుక్రుడిని చూస్తున్నాడు, శుక్రుడు నీచబడి కేతుతో ఉన్నాడు, ఈ అఘాయిత్యాలు, ఇట్లాంటి గొడవలు, స్త్రీలతో గొడవలు ఎక్కువ అవుతాయని మనం చెప్పుకున్నాం. గుర్తుందా మీకు? అవును గురించి 1 month బ్యాక్ చెప్పుకున్నాం. అవును, దాని వల్లనే నాకు ఈ వీడియో చెయ్యాలి అన్న ఆతృత వచ్చి రైట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూసుకుంటే లగ్నం రాదు ఇక్కడ మనకి, గ్రహస్థితి మాత్రం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా వివాదాల్లో ఇరుక్కోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరి జాత చక్రంలో అయినా వివాదాలకు కారకుడు కుజుడు, కర్మకారకుడు శని. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అంటే వాళ్ళ వివాదాల్లో ఖచ్చితంగా ఇరుక్కుంటారు. ఇరుక్కోకపోయినా వాళ్ళ నిత్య జీవితంలో ఎప్పుడూ ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. తల్లిదండ్రులతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, లేనట్లయితే చుట్టాలతో కావచ్చు, లేదా ఒక బిజినెస్ పెట్టి బిజినెస్ మూలంగా గొడవలు జరగడం కావచ్చు. 100% జన్మజాతకంలో శని కుజులున్నా, బుధ కుజులున్నా, కుజరాహు కలిసి ఉన్నా, కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఆస్ట్రాలజీలో. లేదా శని కుజ నక్షత్రం, కుజుడు శని నక్షత్రంలో ఉన్న గొడవలు జరుగుతాయి. ఆయన జాతకం మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ పరంగా వేస్తే ఓన్లీ ప్లానెట్స్, దీన్ని భృగనంద నాడి అంటారు. ఓన్లీ ప్లానెటరీ పొజిషన్స్ పరంగా చూసుకుంటే ఆయనకి కన్యా రాశిలో కుజుడు శని కలిసి ఉన్నారు. అయితే ఎప్పుడైతే కుజశనులు కలిసి ఉన్నారో కన్యా రాశిలో, దాని ప్రభావం ఇప్పుడు పడుతూ ఉంటుంది. ఇది ఎంతవరకు ఉంటుంది, దీంట్లో ఈయన ఎంతవరకు ఇరుక్కొని ఉంటాడు, దీని ప్రభావం ఎక్కువ ఎంతకాలం ఉంటుందంటే ఇంకొక 9 నెలలు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభావం ఇంకా 9 నెలలు ఉంటుంది ఈ ప్లానటరీ పొజిషన్స్ పరంగా. ఈయన ప్లానటరీ పొజిషన్స్ ఏంటంటే, జైలుకు వెళ్ళే యోగం ఏదైనా ఉందా అంటే అది లగ్నం ఉండాలమ్మా, జైలుకి వెళ్ళే యోగం ఉందా తెలుసుకోవాలంటే. బట్ ఏంటంటే కొంతవరకు భృగనందనాడి ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటే వెళ్ళడం మాత్రం జరుగుతుంది. ఈ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు జైలుకి వెళ్తారు వీళ్ళు సహజంగా, వెళ్ళి మళ్ళీ బయటకు వస్తారు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆల్రెడీ, రిమాండ్లో ఉన్నారు. అంటే అది కూడా ఒక రకమైనటువంటి జైలే కదా, నాకు తెలియదు ఆయన ఎక్కడున్నారు ఏంటనేది. బట్ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు, ఎందుకంటే న్యాచురల్ 6th house అంటారు. కన్యా రాశి అనేటువంటిది మన నిత్య జీవితంలో జరిగేటువంటి రాశిగా చెప్తారు. కన్యా రాశిలో ఉండేటువంటి గ్రహాల బట్టి ఆ వ్యక్తి ఏంటని చెప్పొచ్చు మనం. సో ఆ వ్యక్తికి ఏం జరుగుతాయి చెప్పొచ్చు. కన్యా రాశిలో ఉదాహరణకి రాహు ఉన్నాడు అనుకోండి, ఎక్కువ విదేశీ సంబంధాలు ఎక్కువ ఉంటాయి, బిజినెస్ డీల్స్ ఎక్కువ. కేతు ఉన్నాడు, ఎక్కువ ఆధ్యాత్మికం. రవి ఉన్నాడు, టైమింగ్ మెయింటైన్ చేస్తుంటారు. లేదా చంద్రుడు ఉన్నారు, ఎక్కువ తిరుగుతుంటారు. అట్లాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఈ జాతకంలో శని కుజులు ఉన్నారు అంటే ఖచ్చితంగా వివాదాల్లో ఈ యొక్క జీవి ఎప్పుడో ఒకసారి ఇరుక్కోవాల్సిందే అనేటువంటిది జాతకంలో ఉంది. అంటే ఎలాంటి వివాదం అనేది కనిపిస్తుందా గురించి? వివాదం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆ గ్రహాలకి మరే గ్రహం కనెక్టివిటీ వచ్చిందో, ఇతని జాతకంలో శని కుజులకి శుక్రుడు కనెక్టివిటీ వచ్చింది, అండ్ బుధుడు కనెక్టివిటీ వచ్చింది. శుక్రబుధుల కలయిక అంటే ఏమిటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా శుక్రబుధులు కలిసి ఉన్నారు, వాళ్ళ లగ్నం నుంచి 7-9 కనెక్టివిటీ వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ లగ్నం లేదు, ఖచ్చితంగా ఒక భార్యతో పాటు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. లగ్నం ఉంటే ఇంకా ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఎవరికైనా కానీ కుజుడు శుక్రుడు కోణ స్థితుల్లో ఉంటే కామకోరికలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు శని కలిసి ఉండి కనెక్టివిటీ ఉంటే అటువంటివి ఇంకొంచెం అటువంటి లైఫ్లో అటువంటి వాటిల్లో ఇరుక్కోవడం కానీ, అవి వివాదాలుగా మారడం కానీ. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనకి సొసైటీలో అదేదో అంటారు చూసారా, దొరకనంత వరకు ఏదో సామెత దొర అంటారు చూసారా. అలా ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో 90% ఆఫ్ పీపుల్కి ఏదో ఒక ఫ్రెండ్షిప్ అనో, గర్ల్ ఫ్రెండ్ అనో, లేకపోతే మంచి స్వచ్ఛమైన స్నేహం అనో, లివింగ్ రిలేషన్షిప్ అనో ఉంటుంది. బయటపడినప్పుడేమో అయ్యో ఇలాంటి ఎఫ్ఐఆర్ ఉందా ఇతనికి అనుకుంటూ ఉంటాం. అవి ఎందుకు జరుగుతాయి? అలా ఉండి
వివాద సంబంధించిన యోగాలు ఉన్నప్పుడు ఆ వివాదాలకు దారితీస్తాయి. అందరికీ ఎందుకు వివాదాలు అవ్వవి? అవును. కొంతమంది జీవితాంతం ఒక దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. లైఫ్లో అలా సాగిపోతుంది, వాళ్ళ జీవితం కూడా అయిపోతుంది. అవును. ఎక్కడ వివాదాలు ఉండవు వాళ్ళకి. ఎప్పుడు వివాదం అవుతుంది అంటే సాటర్న్ అండ్ మార్స్ కాంబినేషన్స్, మార్స్ ఆర్ రాహు కాంబినేషన్ ఖచ్చితంగా వివాదాలు ఇస్తుంది. ఓకే. ఈ జాతకంలో ఏంటంటే వివాదాల్లో కిరుక్కునేటువంటి యోగము ఉంది యాజ్ పర్ బృహనందనాడి పరంగా. అండ్ అలాగే జూపిటర్ ఎప్పుడైతే కాస్త తులారాశిలో ఉన్నాడో వివాదాల్లో ఏర్పడి ఆయన బయటపడతాడు కూడా అని చెప్పొచ్చు మనం. కాకపోతే దీని ప్రభావం ఇంకొక 9 నెలల పాటు ఉంటుందమ్మా ఇక్కడ ఓకే. ఉంటుంది. మరి ఎవరికైనా అంటే ఇప్పుడు మనం ఈ జానీ మాస్టర్ అని కాదు, ఇతను ఎవరో మనకు తెలియదు, మీరేదో అడిగారని ఉత్సాహంతో అడిగారని నేను చెప్పాను. ఎవరికైనా శనికుజులో కాంబినేషన్ ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైనా ఒక వీడియో చేస్తే పబ్లిక్కి యూస్ఫుల్ అయి ఉండాలి. యూస్ఫుల్ అయి ఉండాలనే ఉద్దేశంతో మనం చేస్తాం కాబట్టి ఎవరికైనా ఇలా కాంబినేషన్ ఉంది వాళ్ళు చేయవలసింది ఏంటంటే దీక్ష తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, దీక్షల ద్వారా ఈ యోగాన్ని మనం తప్పించుకోవచ్చు. రెండవది శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన రెగ్యులర్గా చేస్తుండాలి. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ సర్పదోషం అంటారు దీన్ని. యాక్చువల్గా శని కుజ కలయిక ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సర్పదోషం. అలాగే ఇంకోటి ఏంటంటే గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపిస్తూ ఉండాలి. ఇటువంటివి కనుక చేస్తూ ఉన్నట్లయితే ఎవరికైనా వేరే వాళ్ళకి కాంబినేషన్స్ ఉంటాయి కనుక ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.